గురుగారు, ఎవరైనా కూడా ఈ యోగ మార్గంలోకి జన్మతహా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకరిద్దరు మామూలుగా. మిగతా వారంతా కూడా సామాన్యంగా జీవితం ప్రారంభించి వచ్చిన వాళ్ళే. అసలు మీ జీవిత ప్రారంభం ఎక్కడ మొదలైంది? మీ గురించి కాస్త వివరంగా చెప్పండి. 1957వ సంవత్సరంలో గుంటూరు జిల్లా సౌపాడు అనే గ్రామంలో తల్లిదండ్రులకి జన్మించింది. అక్కడ తాతయ్య గారికి 100 ఎకరం పొలం, రైతు కుటుంబం. అప్పట్లో టొబాకో వ్యాపారం, 70-80 సంవత్సరాల కారు, గేదెలు, ఎద్దులు, పాలేళ్ళు ఎంతమందో ఉండేవాళ్ళు. ఆ గుంటూరులో వ్యాపారం ఉండేది 100 ఏళ్ల క్రితం. అక్కడ చిల్లీసు, ఎక్స్పోర్ట్స్, పల్సెస్, ఫర్టిలైజర్స్, సిమెంటు, కాటన్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. నేను బాపూజీ హై స్కూల్లో చదివాను. తర్వాత కాలేజీకి వెళ్ళి టీజీపీఎస్ కాలేజ్ చదివాను. అప్పుడు నేను సైకిల్ కోసం అడిగితే నాన్నగారు సైకిల్ వద్దు ఇప్పుడు అన్నారు. బస్కి వెళ్ళమంటే కాదు, కొత్త సైకిల్ కొనిపెట్టమన్నారు. ఆ కొత్త సైకిల్ కొనిపెడితే ఎంత ఆనందం వేసిందంటే ఈ భూమండలం అంతా జయించినట్టు ఆనందం వేసి పరుగులు తీశాను. ఇంటర్మీడియట్తో ఆపేశాను కాలేజీని, టీజీపీఎస్ కాలేజీలో. వచ్చిన తర్వాత నాన్నగారు అడిగారు, నీకు పెళ్లి చేస్తా. పెళ్ళి అంటే నాకేందో తెలియదు అప్పుడు. వాస్తవం నా బాధ్యత అయిపోయింది, నీకు పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించేస్తా. నేను అందరిని అలాగే పంపించేశాను. నీకేం కావాలి? ఉద్యోగం కావాలి ఉద్యోగం, వ్యాపారం కావాలంటే వ్యాపారం అన్నాడు. నేను స్కూల్ నుంచి వచ్చి వ్యాపారంకి వెళ్తే ఫ్యాక్టరీ ఉండేది, కాదు ఉండేది, బళ్ళు ఉండేవి, వర్కర్స్ కూర్చోబెట్టి బాబు కాదంటూ కాఫీలు, టీలు, కారు వెనకాల తీసుకెళ్ళి ఇదేదో బాగుంది కదా, మళ్ళీ ఉద్యోగం ఎందుకు, నాన్నగారు ఇది తీసుకుంటా అంటే దాంట్లో షేర్ నా పేరుతో పెట్టేసి నాకు ట్రాన్స్ఫర్ చేసి నువ్వు చూసుకున్నారు. మొదట్లో ఎమ్మడే నేర్పలేదు, ఆ గుమస్తాల్లాగా కూలీల పనులు చేయించారు. ఆ తర్వాత అన్నీ నేర్చుకుంటా అప్పుడు సీట్ ఇచ్చారనమాట. దాన్ని భౌతికంగా చూశాను. ఈ అందరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరింటికి వెళ్ళినా సీఎం గారు కానీ గవర్నర్ కానీ వస్తే నాకు అందరూ వాళ్ళని గౌరవిస్తున్నారు. ఇది నాకు ఈ డబ్బు వస్తే నాకు కూడా ఇలా చేయొచ్చుగా అనిపించింది. ఆ తర్వాత వ్యాపారం అంచెలంచె డెవలప్ చేశాను. దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. అలా చేయగా ఒక వ్యక్తి వచ్చి నాకు హెల్ప్ చేయమంటే అతనికి నెలకి 3,000 నుంచి 4,000 నాకు ఆదాయం వస్తే నేను నీ పేరు చెప్పుకొని బతుకుతాను అన్నాడు. సరైన 2 నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి అలా చేశాడు. చేస్తే ఆ వ్యక్తి ఏం చేశారు, నేను చెప్పిన పని చేయన్నాను, అలాగే చేస్తాను, చెప్పిన పని చేశారు. ఆయన అడిగింది 20,000 అయితే నేను 1,40,000 చేతిలో పెట్టేశాను. వెంటనే ఆయనకి సంతోషం వేసింది. 4 నెలలకి 5 నెలలకు 1,50,000 ఇస్తే నాకెంత వచ్చింది? 5 లక్షలు వచ్చింది. అది సైడ్ అనమాట. నా ఓన్ బిజినెస్ అప్పుడే నెలకి 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉండేది. అదేంటి, నిద్ర ఉండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, డబ్బు ఉండేది, కార్లు ఉండేవి, డ్రైవర్లు ఉండేవాళ్ళు, ఎంతో బిజీగా ఉండేవాళ్ళం. అప్పుడు అదే బిజీ అనుకుండేవాళ్ళం. ఆనందం కోసం ఏం చేస్తాం, ఫ్యామిలీ సినిమాలకి, హోటల్స్కి, ఊటీకి, బెంగళూరుకి, షాపింగ్కి వెళ్తాం. ఆ కాసేపు ఆనందం అనిపిస్తుంటాము. ఆ వ్యక్తి ఎప్పుడైతే అనుభవించి ఇతని కనుక నిందేస్తే అతని ఈ డబ్బంతా నేనే సంపాదించుకొని ఒక ఐడియా వచ్చింది. ఆయన ఏం చేసి నిందేశామంట. అప్పుడు దాకా నాకు తెలియదు ఈ ప్రపంచంలో ఒక మనిషి ప్రాణ స్నేహితుడిని ఇలా నిందేస్తారని నాకు అప్పుడు దాకా తెలియదు. ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారా అనిపించింది. అప్పుడు ఇక తట్టుకోలేక 2 అంతస్తుల మేడ నుంచి దూకటం కానీ, కృష్ణానదిలో దూకటం కానీ, అలా చనిపోదామని ఆలోచన వచ్చింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు మానసిక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అది కుదరలేదు. అంతలో ఇంకో ఫ్రెండ్ వచ్చి, నేను సిద్ధ సమాధి యోగా ఉంది, దాంట్లో చేరుస్తాము, నీలాంటి ఫ్రెండ్ని వదులుకొని వాళ్ళు బాధపడాలి, నువ్వు బాధపడాల్సిన పని లేదు, మేము అందరం లేదు ఇంతమంది ఫ్రెండ్స్ అన్నారు. నాకు అదంతా ఏం పట్ల, ఆ మనసుకి అది ఒకటే ఆలోచన, నదిలో దూకటమా, 2 అంతస్తుల మేడ దూకటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, అంతే. ఇక అప్పుడు అతను యోగాకి కూర్చోబెట్టాడు. కూర్చునేటప్పటికి వాళ్ళు చెప్పిన మాటలు నచ్చినాయి. ఇక అట్లా ఆ ఫ్రెండ్షిప్ ఆ 50 మందితోటి, తర్వాత ఏఎంసీలు, బీఎస్సీ, టీటీసీ చేశాను. 86 రోజులు గురువుని అయిపోయాను. ఎమ్మడే నాకు ఆనందం వచ్చి ఈ ఆనందాన్ని అంతా ప్రపంచాన్ని పంచచ్చు అని విపరీతంగా పరుగులు తీశాను. అంతకుముందు కాటన్కి ఖర్చు పెట్టేదంతా కార్లని ఇటు డైవర్ట్ చేయటం, పిల్లలకి స్కూల్స్కి వెళ్ళటం, ఇట్లా అన్నీ చెప్పాను అనమాట. అక్కడ కూడా కొన్ని పాలిటిక్స్ అసలు ఉంటుంది జనరల్గా. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత దాన్ని కూడా కొన్ని కారణాల వల్ల రిజైన్ చేసేసాను. ఇక ఏంటి అని ఆలోచిస్తుంటే హిమాలయస్ నుంచి సన్యాసి వచ్చాను. అంటే అంతకుముందు హిమాలయస్ని నేను కలిశాను చిన్మయ మిషన్ తరపున. ఆయన భిక్ష అడిగితే, ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళాలి, అక్కడ నాకు భిక్ష ఇవ్వండి స్వామి అంటే, నేను కూడా వస్తానన్నా. అప్పుడు రమణ మహర్షి అంటే నాకు తెలీదు, ఆయన కూడా భిక్షగాడే అనుకున్నాను అంతే. ఎవరన్నా అన్నం పెడితే తినేవాడు భిక్షగాడే అనుకున్నాను.
ఆ ఫోటో చూసి. ఆ తర్వాత అక్కడ కూర్చున్నాను, ధ్యానం చేసుకున్నాను. అప్పటికే ధ్యానం అనుభవం ఉంది కదా, అలా కూర్చొని కళ్ళు మూసుకున్నాను. వాళ్ళు ఏదో పాకిస్తాన్ని వద్దండి, నేను చెట్టు కింద కూర్చుంటాను. తర్వాత చాప తినేసి పడుకొని వచ్చేసాను. ఆ తర్వాత నచ్చి నేనెవ్వడను ₹5 పుస్తకం ఇచ్చాను. తర్వాత నీ సాహిత్యంలో నువ్వండి ₹35, ఆ ₹40 పెట్టి బుక్ కొన్నా. ఇక అది తీసుకుంటూ వచ్చేసా. తర్వాత 45 రోజులు అక్కడికి వెళ్ళాను. వెళ్ళి భిక్ష తీసుకుంటూనే జీవించాను. అప్పుడు నా ఖర్చు రోజుకి ₹10 బతకటం నేర్చుకున్నాను. సింపుల్ లివింగ్, హై థింకింగ్. అట్లా తర్వాత ఇంకోసారి వెళ్ళాను, భక్తుల్ని తీసుకెళ్ళి అక్కడ ₹40 40 రోజులు గడిపాను. ఈ తర్వాత శ్రీశైలం అట్లా తిరిగాను, షిరిడి తిరిగాను, అరుణాచలం, హిమాలయ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా ఏమీ లాభం లేదు. ఇక ఆశ్రమం కట్టుకుందాం అనిపించింది. 98లో వేల్పూరి మౌనస్వామి ఉన్నారని ఎవరో చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన దగ్గర చూశాను. ఒకసారి 2 సార్లు చూసి తిరిగాను. తిరిగిన తర్వాత 45 రోజులు మౌనం తీసుకున్నాను. నేనే అనుకున్నాను, స్వామి మౌనం తీసుకుందాం అనుకున్నాను. మంచిది బాబు తీసుకోండి అన్నారు. ఇక సంకల్పం చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇక అక్కడి నుంచి 45 రోజుల నుంచి సంవత్సరం దాకా పెంచుదాం అనుకున్నాను. సంవత్సరం పెంచాను. తర్వాత 2వ సంవత్సరం పెంచాను, 3వ సంవత్సరం పెంచాను. ఎప్పుడైతే సైలెన్స్ తీసుకున్నానో ఈ బాహ్యంలో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ గమనించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఎమోషన్స్ గమనించడం మొదలుపెట్టానో ఆ బాహ్యం లోపల ఉన్నటువంటి ఆనందం ముందు ఎమోషన్ లేని స్థితిలో మహా ఆనందం అనిపించింది. అప్పుడు ఈ బయట ఉన్న సంపద అంతా కూడా గడ్డి పరక అనిపించింది. అప్పుడు నేనేం చేశాను, ఇక అన్నీ వదిలించుకోవటం మొదలుపెట్టాను. అప్పుడు దాకా పోగు చేసుకున్నాను, వదిలించుకోవడం మొదలుపెట్టాను. ఇక 2009లో సౌపాల్లోనే పేపర్ డిక్లేర్ చేశాను, ఈ ప్రపంచంలో కంటికి కనిపించే భూమండలం అంతా గడ్డి పరక. ఈ ప్రపంచంలో ఉన్న కార్లు, మేడలు, మిద్దెలు, బంగారం, వెండి, విమానాలు, బస్సులు, రైళ్ళు ఇవన్నీ కూడా చెరకు పిప్పి, వడ్ల పొట్టు. ఇంకా మాట్లాడితే గేదె తిని వదిలేసిన పేడ అని పెట్టానమాట. అప్పుడు పేపర్లు పంచుదు అందరూ పిచ్చోళ్ళు అన్నారు. అప్పుడు అందరికీ చెప్పి, ఇది పిచ్చి కాదు నాయన, ఆనంద స్థితి, మీకు అర్థం కాదు. స్వామి మీరు అక్కడికి వెళ్ళండి, నేను ఎవరి పాదాలు పట్టుకొని ఎవరు నాకు అక్కలేదు అని చెప్పానమాట. ఇక అట్లాగే ఆశ్రమంలో ఉండిపోయాను. ఇక ఎవరు చెప్పడం మానేశారు. వాడికి పిచ్చెక్కింది అన్నారు. ఆయన కూడా అట్లా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి 2 సంవత్సరాలు మందులు వాడారు. మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత వేల్పూరి స్వామి దగ్గరికి వెళ్దామన్నారు భార్య. సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. ఈ లోపల ఆమెకు కూడా చెప్పాను, నీవు కూడా నాతో పాటు భిక్షగా ఉంటేనే తీసుకోవాలి. నీ బంగారపు గాజులు, ఇళ్ళు, ఆకిలు నాతో ఉండటానికి వీల్లేదు అంటే అన్ని బంగారపు గాజులు, నల్లపూసలు, నాంతాడు, మొత్తం పసుపు తాడు కట్టుకొని అన్నీ ఇచ్చేసి వచ్చేసి ఆశ్రమంలో సాధన చేసుకున్నారు. అంతే. పిల్ల పెళ్ళి అంటే ఆ పిల్ల పెళ్ళి చేశాను. పిల్ల పెళ్ళికి కూడా అక్షంతలు వేసేసి 1 గంటలోనే వెనక్కి వచ్చేసాను. అప్పుడు 3 ఏళ్ళు మౌనంగా ఉన్నాను కాబట్టి కారులో దిండేశారు, వెనకాల పడుకొని వచ్చాను అనమాట. అప్పుడు ధ్యానం చేస్తుంటే 8 కళ్ళు మూసుకొని కూర్చుంటే బయట టైం 8 అయింది. నేను కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత ఒకసారి కళ్ళు తెరవగానే 12 అయింది అన్నమాట. నాకెంతసేపు 15 నిమిషాలు పట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కళ్ళు తెరవగానే 4 అయింది. ఇదేదో బాగుంది, లోపల ఎంతో ఆనందంగా ఉంది, అట్లా ఉండిపోయాయి అన్నమాట. ఇక అప్పుడు అందరూ ఎగతాళి చేశారు. చివరి వేరు పెళ్ళిన తర్వాత, బాబు నువ్వు ఇక్కడే ఉండు నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. సరే అక్కడే ఉన్నాం. భార్య కూడా చెప్పాను, ప్రతి క్షణం ఈ బూడిదవుతుంది. తల్లి కూడా అక్కడక్కడ తిరిగి చివరికి నన్ను పిచ్చోడు అనుకొని బాధపడ్డది. ఒకరోజు కుష్టి వ్యాధిగ్రస్తుడు ఇంటికి వచ్చాడు. వస్తే నేను ఆయన్ని తీసుకెళ్ళి లోపల డబ్బులు ఉన్నాయా, అన్నం పెడతానన్నా. బయటికి వెళ్ళి పైకి వెళ్ళి అన్నం పెట్టేసి తీసుకొచ్చాను. కూరన్నం కలిపి నోట్లో పెట్టాను, మజ్జిగన్నం కూడా పడి నోట్లో పెట్టాను. ఆయన కళ్ళమ్మటే ఆనంద బాష్పాలు కాచేశాడు. నాకు ఎంతోమంది దూరంగా ఉండి డబ్బులు ఇస్తున్నారే కానీ ఇట్లా ఆనందించే వాళ్ళు ఎవరు లేదు స్వామి అని ఆశ్చర్యపోయాడు. ఇది షిరిడి సాయిబాబా గారి నేర్చుకున్నా. ఆ తర్వాత పైకి నుంచి మా అమ్మగారు వచ్చి, అది ఏంటిరా ఈ పాడు పని, నా కడుపుని చెడబుట్టావు కదా అంది. అప్పుడు నేను అన్నాను, అతని నీ కొడుకు అయ్యుండి, లేకపోతే నేనే ఆ కుష్టి వ్యాధిగ్రస్తున్న కొడుకునయ్యుండి ఆ వ్యక్తి నాకు అన్నం పెడుతుంటే నువ్వు ఎలా ఉంటావమ్మా అన్న. ఏమైంది నీ మాటలు నాకు చావు అంటూ పైకి వెళ్ళిపోయాయన్నమాట. నా జీవితం నాదే. ఇదైతే పూట వస్తాను, ఆ స్తంభాలు వాటేసుకుంటాను, అంతటా పరమాత్మ ఉండదు అనుకుంటూ చేసుకున్నాం అనమాట. ఎప్పుడూ ఆనందంగా గడిపామని, ఎవరు ఏదనేది ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక పళ్ళు కొంటాను, ₹5,000 ₹10 ఎవరు వస్తే వాళ్ళకి పంచేస్తుంది అంతే. ఆ పంచటంలో ఉన్న ఆనందం నేను చూశాను. ఒకరోజు ₹2,000 పళ్ళు కొన్నాను, అందరికీ పంచుకుంటా. ఆ పంచుకున్న ఆనందంలో ఈ అపార్ట్మెంట్ ఎంత ఉంది, 15 లక్షలు చేస్తుంది. ఈ 15 లక్షలు అమ్మితే ఎన్ని పళ్ళు పంచుతుందని ఆలోచన వచ్చేది అంతే.
అట్లాగే వ్యాపారంలో ఒక 60-70 లక్షలు పెట్టి స్టాఫ్కి అప్పచెప్పేసి గుంటూరులో ఫర్నిచర్ షాప్ అంటే నోటెడ్, కాటన్ ఇండస్ట్రీ అంటే నోటెడ్, 3 జిల్లాలకి అన్నీ చేస్తాయన్నమాట. వాళ్ళనే చేసుకోమని నేను నెలకి 100 రూపాయలు ఛార్జీలు భిక్ష తీసుకున్నాను స్టాఫ్ దగ్గర. అదంతా మీరే సంపాదించుకొని మీరే అనిపిస్తుంది, నాకు ఒక్క పైసా అక్కర్లేదనేవాడిని. ఫ్యామిలీ కూడా పిలిచా, నేను 25 ఏళ్ళకి నేను ఎప్పటికైనా బుద్ధుల్లాగా వెళ్ళిపోతాను భిక్ష పాత్ర తీసుకొని, నాకు ఈ సంపద నాకు అక్కర్లేదు అని లోపల ఏదో జన్మ సంస్కారం అలా ప్రేరేపించింది. ఇక అట్లా చేసుకుంటూ సాధన అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను పూర్తిగా బయటకు వచ్చేసానమాట. వస్తూ ఒకరోజు ఉందామని విజయవాడ దగ్గర రాయపూడని ఆర్య సమాజం ఉంది, వాళ్ళు ఎవరో పిలిస్తే ఒకరోజు ఉంటుందంటే స్వామి ఉండమన్నమ్మ అన్నారు. వెళ్ళి ఉన్నాను. అది ఏకాంతము, 2 ఎకరాలు ఉంటుంది, చుట్టూ ఎవ్వరు ఉండదు, నిర్మాషం, లోపల 4 ఆవులు ఉన్నాయి. ఆ ఏకాంతం బాగా నచ్చింది. సరే ఇక లోపల ఉండిపోయాను. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జొన్న రొట్టె పిండి తెప్పిస్తాను, 23 గంటలు ధ్యానంలో ఉండిపోతాను. 1 గంట ఎప్పుడు టైం తెలీదు, ఏం తెలీదు. ఆకలేసినప్పుడు జొన్న రొట్టె కాల్చుకొని పగలు తినచ్చు, మధ్యాహ్నం నుంచి రేపు 2 తినచ్చు, అంతే. ఇక ఆనంద సాగరంలో ఉండిపోయేది అనమాట. ఇక ఇది చూసి మొన్న ఫ్యామిలీ వచ్చి పిల్లలు, నువ్వు మా ఇంటికి వస్తావా రావా, అంతే. నేను ఇక రానమ్మా అని చెప్పేశాను. అది అక్కడికి వెళ్ళినా కూడా ఏం లేదు, ఆ గదుల్లో బంధిస్తారు, రమ్మంటారు, బాంబే ఫ్లైట్లో తీసుకెళ్తారు, అక్కడ భోజనం పెడతారు, అదే తినదు, ఇడ్లీ పెడతారు 150 రూపాయలు, కారులో తిప్పుతారు, ఐస్ క్రీమ్లు అంటారు, మళ్ళీ తీసుకొచ్చేస్తారు. అక్కడ కూడా ఉండవు, 2 రోజులే. నాకు అవి ఇష్టం లేదు, నా మనసుకి అవి జిజ్ఞాస లేదు. అంటే ఈ ముఖ్యంగా మనిషికి ఏంటంటే కీర్తి, కాంత, కనకము పైన ఆకర్షణ ఉంటుంది. అంటే కీర్తి ఏంటి, ఈ మనసే నేను, ఈ దేహమే నేను అనే భావన రాగానే మానవుడికి కీర్తి కలుగుతుంది. అలాగే నాకు కూడా గతంలో వాటర్ కాంట్రాక్ట్ తీసుకున్నానగానే గుంటూరులో వాసు కాటన్కి గ్రేట్, అబ్బా భలే సంపాదించాడు, భలే క్యాచ్ చేశాడు కాంట్రాక్ట్ అని పొగిడేవాళ్ళు అన్నమాట. పేపర్లో ఫోటో పడని చైర్మన్ గారు వస్తుంటే ఓ ఫోటో పడిందని కాదు, ఛాంబర్ ప్రెసిడెంట్గా అది కమిటీకి అట్లా పొగడతలు ఉంటాయి. అప్పుడు తర్వాత నాకు తెలియదు, దేహమే నేను అనుకున్నాను. ఆ తర్వాత తపస్సు చేసిన తర్వాత ఈ దేహం నేను కాదు, ఈ లోపల ఇంద్రియాలు నేను కాదు, ప్రాణం నేను కాదు, మనోబుద్ధులు నేను కాదు, లోపల ఉండేవరు స్ఫురణ, అంతే. ఇది భగవాన్ రమణ మహర్షి నేనెవడని విచారణ ద్వారా పట్టుకున్నాను. కాబట్టి ప్రతి మనిషికి కావాల్సింది ఆనందము. ఆనందం ఎక్కడుంది, లోపలే ఉంది. ఎంత శాతము, 100కి 100% ఆనందం ఇన్నర్లో ఉంది. అంటే అది బంగారపు కంచము. మనిషి ఏం చేస్తాడు, వెండి కంచాల కోసం, ఇత్తడి కంచాల కోసం, వెండి గ్లాసుల కోసం ఆశపడతాడు, అది బయట దొరుకుతుంది అనుకుంటాడు. అందుకని దొరుకుతుంది, వెండి కంచం తింటే ఆనందం ఉంటుంది. అదే బంగారపు కంచమే ఆత్మానందము. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బంగారపు కంచమైన ఆత్మానందాన్ని పొందానో ఈ దృశ్యమాన ప్రపంచం అంతా నాకు గడ్డి పథకా తోసింది. ఒకప్పుడు ఈ కీర్తి అంటే ఒక 1000 మంది గౌరవిస్తే సంబరపడిపోయేది. ఇప్పుడు 800 కోట్ల మంది ఈ పాదాలకి నమస్కారం చేసి 800 కోట్ల సంపదించి అన్ని దండలేసి ముత్యాలేసినా నా మనసు రవ్వంత కూడా చెల్లలేదు. అంటే నేను కాదు. మరి ఈ దేహమే నేనైతే ఈ దీనికోసం ప్రతి ఒక్కడు పాటు పడుతుంది, నేను గాఢ నిద్ర పోతాను. అప్పుడు నన్ను నమస్కారం పెట్టండి, మీ సంపదలంతా ఇవ్వండి, లేదు. పోనీ చచ్చిపోయిన శవం కదా, ఈ దేహమే నేనైతే చచ్చిపోయిన శవానికి దండం పెట్టండి, చచ్చిపోయిన సంపద అంతా మీకు ఇవ్వండి, లేదా పిడికెడు బూడిద ఇవ్వండి, ఆ బూడిద కాలుస్తున్నారు కదా, ఆ బూడిదకి దండం పెట్టండి. ఎప్పుడైతే ఈ దేహం నేను కాదో మొత్తం మసైపోతుంది. అంటే కీర్తి, కాంత, కనకం. ఇప్పుడు కీర్తి లేదు, కాంత. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒక ఆశ ఉంది కాబట్టి శ్రీవ్యామం చేసుకుందాం. నాకేమీ బాలీవుడ్ తారలు రాదు, నా కెపాసిటీకి వస్తాడంటే ఆమె చేసుకున్నాను, ఆ అనుభవించింది, దాంట్లో సుఖం లేదని తెలిసింది. దానికన్నా గొప్ప సుఖం దీంట్లో ఉంది. అది ఉంది వెండి కంచం లాంటిది, ఇది బంగారపు కంచం. అంటే అవి మామూలు నకిలీ రాళ్ళు, ఇది కోయిను వజ్రం. అంటే కావాలనొచ్చు 3 అక్షరాలు, వద్దు అని కనుక మనసుకు అనిపిస్తే అది వద్దు అనేస్తాయి, అంతే. మనసుకి అంత శక్తి ఉంది. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అయ్యి అట్లా అవుదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచ కరెన్సీ, ఈ ప్రపంచ కార్లు, మేడలు, మిద్దెలు ఇచ్చి సీఎం, పిఎం, ఇంద్ర పదవి ఇచ్చినా కూడా నా మనసు ముట్టుకోవద్దని చెప్పాను. లక్ష్మీదేవి వచ్చినా కూడా అయ్యా విశ్వంలో ధనం అంతా ముట్టుకో, బంగారం అంతా ముట్టుకో అన్నా కూడా నా మనసు ముట్టుకోవద్దని చెప్పేశా. పోలీసు వారు ఆల్సేషన్ డాగ్కి ఎట్లయితే ట్రైనింగ్ ఇస్తారో నా మనసుకి అలా శిక్షణ ఇచ్చేశారు. ఇది జీవితం. ఇప్పుడు నా ఆనందం 10 రోజులు కాదు, అలా హాయిగా ఉంటుంది. మనిషి పుట్టిన కాంచి మరణించేదాకా బడ్జెట్ అంటున్నారు.
ఏ జంతువైనా బడ్జెట్ చూసుకుంటుందా? మరి ఆ జంతువు బతుకుతుంది, ఆ జంతువు చనిపోతుంది, మనిషి బతుకుతున్నాడు, ఏం తీసుకెళ్తున్నాడు? తర్వాత విచారణ చేస్తే అర్థమైంది, మనిషి ఏది సంపాదించినా ఒక బియ్యపు గింజ తీసుకున్నా ఆ బియ్యపు గింజ బయటే ఉంటుంది, లోపల తలంపు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి అమ్మ సాధకుల్లాగా. నా ఎక్స్పీరియన్స్ అన్నమాట, 100%. ఎంతమంది వచ్చినా 800 కోట్ల మంది క్లారిటీ ఇస్తాను. ఉదాహరణకి నేను ఒక బియ్యపు గింజ ఇచ్చాను, మీకు మనసుకు కావాలా? కావాలి, అయితే తీసుకోండి, చేతిలో పెడతాను, తీసుకుంటుంది. బయటే పెట్టుంది, మనసు లోపల పెట్టుకోదు. మీకు ఒక కాదు కావాలా? కావాలి, కాదు బయటే ఉంటుంది, లోపల తలంపు ఉంటుంది. ఒక ఇల్లు కావాలా? కావాలి, ఇల్లు బయటే ఉంటుంది, తలంపు లోపల ఉంటుంది. 1,000 కార్లు కావాలా? కావాలి, 1,000 కార్లు బయటే ఉంటాయి, తలంపు ఉంటుంది. 1,000 బస్తాలు బియ్యం కావాలా? కావాలి, 1,000 బస్తాలు బియ్యం బయటే ఉంటాయి, తలంపు లోపల ఉంటాయి. నువ్వు సీఎం అవ్వాలా? కావాలి, 5 లక్షల మంది ప్రజలు ఓటర్స్ బయట ఉంటారు, నాకు 5 లక్షల కోట్ల మంది ఉన్నారని చెప్పుద్ది, తలంపు లోపల ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు తలంపు ఏమైంది? నో మైండ్, నో డిజైర్, నో డెత్, నో గాడ్. నీకు గాడ్ అనేది దేవుడు కూడా కోదం. ఎందుకని అంత శాంతి ఎందుకుంది? మరి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు నిద్రపోతారు? రాజైనా బంటోతైనా మెలుకులో రాజు బంటోతే నిద్రపోయాడు. ఈయన కాళ్ళు ఎత్తాడు బంటోతు, రాజు పనుకున్నాడు, ఆయన నిద్రపోయాడు. ఈ బంటోతు ఈ కాళ్ళు ఆయన మీద వేశాడు, ఆయనే మాట్లాడలా. తర్వాత ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు మట్టిలో కలిశాడు. ఏం తీసుకెళ్ళారు భూమి మీద? ఒక్క అంగుళం ఎవరైనా తీసుకొచ్చాడా? ఏమీ కేవలం తలుపు. మరణించేటప్పుడు ఇది ఈ మనసు తన తలపులు తీసుకొని దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఈ దేహాన్ని కట్టెల్లో కాల్చేస్తారు, లేదా 6 అడుగుల గోతులో పూర్తి చేస్తారు. ఒక్క మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఎంత ధనవంతుడైనా కుబేదుడైనా, ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా వెంట తీసుకెళ్ళాడు. అందుకని ఇప్పుడు ఎవరైనా చూడండి, మీ కిచెన్లోకి వెళ్ళండి, ఓ బియ్యపు గింజ నాతో వస్తావని అడగండి, పోనీ నాది అనండి, అదే అని చెప్తుంది, నీదని చెప్తుందా? ఇంటిని అడగండి, మీ సెల్ ఫోన్ అడగండి, భూమిని అడగండి, అదేమి జవాబు చెప్పదు. ఇవాళ 800 కోట్ల మంది ఈ భూమి నాది నాది అంటున్నారు. అందరు కలిసి 800 కోట్ల ఒక్కని అనండి, ఈ భూమి నాదని ఒకేసారి 800 కోట్ల మంది అనండి, భూమి సైలెన్స్గా ఉంది. అంటే ఈ భూమి మీద ఈ శరీరం ఎక్కడ తిరిగినా భూమికి అబ్జెక్షన్ లేదు. అది కాబట్టి ఇదంతా జడము, అంటే పంచభూతాలతో నిండి జడ చైతి, లోపల ఉన్నది చైతి అనమాట. ఉదాహరణకి సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, సూర్యుడు వెలగకపోతే ఈ మేడలు, మిద్దెలు, కార్లు, భూమి, చెట్లు, జీవరాశి కనపడదు, కొండలు. మరి ఆ సూర్యుడి కన్ను నీ కంటి మీద పడితే, నీ కన్ను సూర్యుడిని చూస్తున్నప్పుడు ఈ గుడ్డి కన్ను చూడదుగా, నిద్రపోయినప్పుడు చూడదుగా, శవం చూడదు కదా. మరి లోపల ఈ కంటికి సూర్యుడికి చూస్తే వెలుగు లోపల ఎవడిచ్చాడు? లోపల ఎవడున్నాడు? అది ఒక్కసారి విచారణ చేసుకోండి. కనుక ఏ మనిషికి కూడా శాంతిగా ఉండటానికి అవకాశం, ఎందుకంటే నేను నాది అని ఉంటే పోనీ ఎలా బతకాలని అడుగుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర పైసా లేదు, కానీ నాకు ఇప్పుడు కాదు వస్తుంది, ఫ్లైట్లో వెళ్ళచ్చు, 1 కోటి రూపాయలు కావాలి సంపాదించుకోవచ్చు, ఒక 10 కోట్లుగా ఆశ్రమాలు నిర్మించవచ్చు. పోనీ పత్రిజీ గారు చూసుకోండి, ఆయన దగ్గర ఏముంది? మరి ఇన్ని ఆశ్రమాలు ఎందుకు నిర్మించారు? రమణ మహర్షి గారి జీవితం ఏంటి? ఆయన దగ్గర ఏముంది? ఇందిరాగాంధీ కాదు, మైసూర్ మహారాజులు వారి నుంచి ఎందుకు వచ్చారు? బుద్ధుడి జీవితం చూసుకోండి, అంత రాజ్యాన్ని త్యజించి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన దగ్గర ఏం డబ్బు ఉంది? జీసస్ దగ్గర ఏం డబ్బు ఉంది? దత్తాత్రేయుని ఏం డబ్బు ఉంది? మరి వీళ్ళంతా ఎందుకు సుఖంగా ఉన్నారు? మరి వాళ్ళని ఎందుకు దండం పెడతారు? ఎందుకు దండం పెట్టారు? మీ దగ్గర డబ్బు ఉంది కదా. ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎందుకు వినాలి? నా దగ్గర 1 రూపాయి లేదు, ఒక బియ్యపు గింజ కూడా నేను మీకు ఇవ్వలేను. ఈ ప్రపంచం ఒక్క బియ్యపు గింజ లేని కటిక దరిద్రుడు ఎవరైనా ఉంటారా? ఉండలేదు కదా. ఇంతటి దరిద్రుడు ఎక్కడ ఉన్నాడా? కానీ నా అంత ఆనందం ఎవరైనా ఉన్నారా? ఐ ఆమ్ ఏ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. అది